హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి పూజా వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పురటాసి మాసం మొదటి శనివారం పూజ అన్నమాట. పురటాసి మాసం యూజువల్లీ అయితే మనకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపు వస్తుందండి. పురటాసి మాసం అనేది తమిళనాడు వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుందండి. ఎందుకంటే తమిళనాడులో అయితే చాలా బాగా చేస్తారు. మొత్తం 5 శనివారాలు అయితే వస్తుందండి. ఈసారి అయితే మనకు 4 శనివారాలే వచ్చింది. బట్ మొదటి శనివారం లేకుంటే మూడవ శనివారం లేకుంటే 5వ శనివారం పూజ చేసుకుంటే చాలా మంచిదని, ఇంకా ఈ 5 వారాల్లో మనము దేవుణ్ణి దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచి జరుగుతుందని నమ్ముతామండి. నేనైతే ఇక్కడ మొదటి శనివారం పూజ చేస్తున్నాను. ఇక్కడ స్వామి కోసం నైవేద్యం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మన శక్తి కొద్దీ మనము ఎన్ని ప్రసాదాలైనా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మినప్పప్పు శనగపప్పుని నానబెట్టుకొని ఇలా వడలైతే చేసుకుంటున్నానండి. ఇలా వడలు చేసేటప్పుడైతే మనము ఉల్లిపాయలు అయితే వేయకూడదండి, దేవుడికి నైవేద్యం పెడుతున్నాం కాబట్టి. ఇక్కడ నేను 3 రకాల ప్రసాదం అయితే చేసుకుంటున్నాను. ఈ పురటాసి మాసంలో దేవుడికి నైవేద్యం పెట్టడాన్ని అయితే తలిగ వేయటం అని చెప్తారండి. మన శక్తి కొద్దీ మనకు తోచిన నైవేద్యం అయితే స్వామికి పెట్టి మనసారా ప్రార్థించామంటే దేవుడు ఖచ్చితంగా మనకు కోరిన కోరికలను అయితే తీరుస్తాడని భక్తుల యొక్క నమ్మకం. ఇలా నేను చిన్న చిన్నగా గారెలు వేసి పక్కన పెట్టుకున్నానండి. మళ్ళీ ఇలా రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ రైస్లో కొంచెం రైస్ అయితే పులిహోర చేసుకుంటున్నాను, ఇంకొద్దిగా రైస్ అయితే చక్కెర పొంగల్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక చిన్న గిన్నెలోకి అయితే రైస్ని తీసుకొని ఇందులో కొద్దిగా పాలు వేసి కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలండి. ఇదిలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో రుచికి సరిపడిన బెల్లం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చక్కెర పొంగల్ అయితే చాలా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకొక ప్లేట్లోకి అయితే రైస్ని చల్లార్చుకొని ఇందులో పులిహోర పౌడర్ అయితే వేసేసుకొని మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఒక సైడ్ అది ఉడుకుతోంది కదండి చక్కెర పొంగల్, మరొక సైడ్ మనం ఇలా కలిపి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. చూసారా, మన చక్కెర పొంగల్ అనేది కూడా దగ్గర పడింది కదా. ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యిలో కొద్దిగా జీడిపప్పుల్ని వేయించుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న చక్కెర పొంగల్లోకి అయితే వేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పులిహోర కోసం పోపు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నూనె వేసుకొని ఇందులో శనగగింజలు, ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ప్రసాదాలే చేయాలని ఏమీ లేదండి. మీకు తోచిన ప్రసాదం అయితే మీరు ఎన్ని రకాలైనా చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. మీరు ఇంకా ఆకు వేసి కూడా పెట్టచ్చండి నైవేద్యం అయితే, లేకుంటే మీ దగ్గర ఉన్న వాటిలో కూడా పెట్టి దేవుణ్ణి అయితే ప్రార్థించవచ్చు. ఈ పురటాసి నెలలో అయితే మనము దేవుడికి నామం పెట్టాలండి. మనం కూడా ఖచ్చితంగా నామాలు పెట్టుకోవాలి. నా దగ్గర తెల్ల నామం లేదని నేను ఎర్ర కుంకుమతో ఇలా నామం అయితే పెట్టేసుకున్నాను. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఫోటోకి కూడా మీరు నామం అయితే పెట్టాలండి. బట్ నా దగ్గర ఫోటో లేదండి, ఇలా విగ్రహమే ఉంది కాబట్టి నేనైతే నామాలు పెట్టడం లేదు. ఇలా చక్కగా నైవేద్యాలన్నీ పెట్టుకొని కొబ్బరికాయ ఇంకా పండ్లు అన్నీ పెట్టుకొని మనము దీపం వెలిగించుకొని పూజ అయితే స్టార్ట్ చేయడమేనండి. మన శక్తి కొద్దీ మనం దేవుణ్ణి అయితే చాలా బాగా అలంకరించుకోవచ్చండి. ఎస్పెషలీ వెంకటేశ్వర స్వామికి తులసి అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ పురటాసి నెలలో మనము వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఇలా తులసితో అయితే పూజించండి. స్వామికి ఎంతో ఇష్టం. ఇలా తులసితో కూడా అలంకరణ చేసుకోండి. ఇక్కడ నేను 3 రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను చూడండి. ఇలా గిన్నెల్లోకైనా పెట్టుకోవచ్చు, లేకుంటే మీరు ఆకు వేసైనా కూడా చేసుకోవచ్చండి. ఇంకా కొంతమంది అయితే పిండి దీపాలు కూడా పెడతారండి. అదే మీరు మీ శక్తి కొద్దీ మీకు నచ్చిన నైవేద్యాలు మీకు తెలిసినవి చేసుకొని స్వామికి అయితే సమర్పించవచ్చు. ఇక్కడ నేను చూసారా ఎంత చక్కగా అలంకరించుకున్నానో, తులసి ఇంకా చామంతి, రోజా పువ్వులతో చాలా బాగా అలంకరించుకున్నానండి. నా దగ్గర ఉన్న వాటితో మీరు ఇంకా బాగా కూడా అలంకరించుకోవచ్చండి. నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలానే చేసుకోవాలి అని ఏం లేదండి. మీరు మనసారా దేవుణ్ణి ప్రార్థించి మీకు తెలిసిన విధంగా మీరు పూజించుకోవచ్చు. ఇలా కొబ్బరికాయ కొట్టి
మనము ఇంకా దేవుడికైతే నైవేద్యాలన్నీ సమర్పించి హారతి ఇవ్వాలి. మీలో ఎంతమందికి ఈ పురటాసి నెల శనివారాలు తెలుసు? ఇంకా మీలో ఎంతమంది ఈ పురటాసి నెలలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారనేది కామెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి. మనం భక్తితో పూజ చేసుకుంటే మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది కదండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ మెనూ చూద్దాం రండి. వేడివేడిగా వైట్ రైస్, ఇంకా దొండకాయ వేపుడు, ఇంకా వెజిటేబుల్స్ వేసుకొని సాంబార్ చేసుకున్నానండి. మునక్కాయ, క్యారెట్, బంగాళదుంప వేసి ఇలా సాంబార్ చేసుకున్నాను. ఇంకా మీ ఇంట్లో లంచ్ మెనూ ఏంటనేది నాతో అయితే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా పప్పుచారు చేసుకున్నాను. మనం పొద్దున చేసుకున్న గారెలు, చక్కెర పొంగలు ప్రసాదంగా పెట్టాం కదండి, అవి, ఇంకా కమ్మని పెరుగు. ఇంకా మా ఇంట్లో పురటాసి నెల మొదటి శనివారం పూజ అయితే ఇలా జరిగిందండి. మీ ఇంట్లో ఎలా జరిగింది? ఇంకా మీలో ఎంతమందికి తెలుసు? మీరేం ప్రసాదాలు దేవుడికి నైవేద్యంగా పెడతారు అనేది నాతో అయితే కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. మీరు కూడా అందరూ దేవుడిని అయితే చూసి దర్శనం చేసుకోండి. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పురటాసి నెల శనివారాలు అయితే అలవాటు పద్ధతి అని ఏమీ లేదండి. ఎవరైనా దేవుణ్ణి భక్తితో పూజించుకోవచ్చు. సో ఇంకా మీరు కూడా ఎవరైనా చేసుకోకపోతే ఇంకా 3 శనివారాలు అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా దేవుణ్ణి పూజించుకోండి. ఇంకా కుదిరితే మీరు ఆలయంకి వెళ్ళి కూడా దేవుణ్ణి దర్శనం చేసుకోండి, చాలా మంచిది. ఈ సంవత్సరం అయితే మనకు 4 శనివారాలే వచ్చింది కాబట్టి ఇంకా 3 శనివారాలు అయితే ఉన్నాయండి. సో తప్పకుండా చేసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.